హాయ్ అండి. వినాయకుడికి ఇష్టమైన బెల్లం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే పాన్ పెట్టి నెయ్యి వేసి ఒక అరకప్పు పచ్చి కొబ్బరి వేసానండి. అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల ముందు అవి కూడా పెసరపప్పు కూడా వేసి కొంచెం నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు ఉడకనియాలండి. తర్వాత 1/4 కప్పు బెల్లం వేసానండి నేను ఒక కప్పు కొలత పిండికి. అది కొంచెం కరిగినట్టు అయ్యేప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసి ఇప్పుడు మనము మరిగిన తర్వాత దానిలో బియ్యపిండి వేసుకోవాలండి. ఆ బియ్యపిండి వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం నెయ్యి టేస్ట్తోనే బాగుంటుందండి. అది ఉడకటం కూడా స్మూత్గా ఉడుకుతుంది. మనకి ఇప్పుడు కావాల్సిన షేపు కావాల్సిన సైజుల్లో చేసుకోవటమేనండి. నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ చేసుకోవచ్చండి. ఎలా అయినా పెట్టచ్చు. నేనైతే ఒక ఉండ్రాయి ఒక మోదుగా ఒక కాయ టైప్లో చేశానండి. ఆ మోదుగని ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలో చూపించినట్టుగా చూడండి. అలాగే ఏదైనా ఒక ఆకు షేప్లో కూడా చేస్తారండి కొన్ని ఏరియాల వాళ్ళు. నేనైతే రావి ఆకు షేప్ చేశానండి. అలాగే ఆకుతో సహా మనము ఉడికిచ్చేసుకోవచ్చండి ఆవిరి మీద. అంతే అండి. ఉండ్రాళ్ళు, కుడుములు, మోదుగా ఇలా ఏ షేప్ కావాలంటే అది చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతే అండి. అవన్నీ మనము ఆవిరి మీద ఒక 20 నిమిషాలు ఉడకనియాలండి. అలా ఆకుని సెపరేట్ తీసేసి తినేయచ్చండి మనము. దేవుడికి అలాగే నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.